హలో వ్యూవర్స్, నా ఛానల్లో మొదటిసారి చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి. నేను రాహుల్ శర్మ. ఈరోజు మన ఛానల్లో మాట్లాడడానికి అల్లూరి అజయ్ కుమార్ గారు వచ్చారు. మన భవిష్యత్తు ముందు చూపు గురించి కొన్ని విషయాలు చెబుతారు. వారికి స్వాగతం చేద్దాము. మనం నమస్కారం రాహుల్ శర్మ గారు. మీరు 4 మాటలు చెప్తారని అనుకుంటున్నాము. అల్లూరి అజయ్ కుమార్ గారు పబ్లిక్ భవిష్యత్తులో ముందు చూపుగా వెళ్ళడానికి 4 మాటలు చెప్పండి అని ముందు చూపు అనగా మన భవిష్యత్తులో మాట్లాడుకునేవి, జరిగేవి అన్నీ మనం రాసుకొని చూసుకొని ఉండాలి. అదే మనం ముందు చూపు అంటే. మన జీవితంలో ఏ దశ అయినా సక్రమంగా సాగాలంటే దానికి సరైన ప్రణాళిక ఉండాలి. మనం చదవడానికి ఒక ప్రణాళిక, ఉద్యోగానికి ఒక ప్రణాళిక, కుటుంబం, వ్యవహారాలు, వ్యాపారం, పిల్లల పెంపకం వంటి ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి. దీని వలన జీవితంలో విజేతలుగా నిలుస్తారు. ఖర్చులు, ఆలోచనలు సరిగ్గా లేకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బరువు బాధ్యతలు, ఉద్యోగం, బెడదల నుంచి పూర్తిగా విముక్తి పొంది చేతి నిండా విరామంతో స్వేచ్ఛగా కాలం గడిపి ఉద్యోగ విరమణ జీవితానికి ఒక ప్రణాళిక ఉండాలి. కొన్ని దశాబ్దాల్లో ముందు మన దేశంలో వయం ప్రమాణం చాలా తక్కువగా ఉండేది. అంటే పదవి విరమణ కంటే ముందే చాలామంది మరణించేవారు. ఆ రోజుల్లో పదవి విరమణ తర్వాత జీవితం కోసం పెద్దగా ప్రణాళిక వేసుకోలేదు. కానీ ప్రస్తుతం ఆయుం ప్రమాణం బాగా పెరిగింది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. పౌష్టికాహారం, ఆధునిక వైద్య సదుపాయాలు, సుఖవంతమైన జీవన శైలి వల్ల జీవనకాలం పెరుగుతూ వస్తుంది. విద్యావంతులు ఆరోగ్యం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని అనుకోని సంఘటనలో మాత్రం మరణిస్తున్నారు. దీని వలన ప్రస్తుత అంచనాల ప్రకారం 75 నుంచి 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు జీవిస్తున్నారు. అంటే పదవి విరమణ చేసిన తర్వాత సుమారు 10 సంవత్సరాల పాటు జీవిస్తున్నారు. అయితే కొందరు ముందు చూపు లేకపోవడం వలన ఈ సమయంలో ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు. జీవితంలో చివరి దశ అయిన ముసలితనంలో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలని, జీవితం సాఫీగా సాగాలని అందరూ కోరుకుంటారు. కానీ చాలామందిలో ఇటువంటి ఆశలు, ఆకాంక్షలు పగటి కలలుగా మారిపోతున్నాయి. ఆధునిక సమాజంలో ఎక్కువ శాతం మంది పెద్దలు ఒక విధమైన అసంతృప్తికి, అశాంతికి లోనవుతున్నారు. దీని వలన తమ జీవితాలను భారంగా గడపవలసి వస్తుంది. కొందరిలో ఈ వయస్సు ఒక శాపంగా కూడా మారుతుంది. దాహం అయినప్పుడే బావి తవ్వుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ అది పొరపాటు. అందుకే ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తన కోరికలను వాస్తవ రూపంలోకి తెచ్చుకోవాలి అందరికీ ఉంటుంది. మరి అందుకే ముందు నుంచే ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. జీవితాన్ని చక్కని లేని వానలా చేసుకోవద్దు.
ప్రతి సమాజంలో డబ్బు సంపాదించే సమయంలో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదన లేకపోవడం వలన డబ్బులు వృద్ధుల పట్ల నిర్లక్ష్యం పెరుగుతుంది. అంతేకాకుండా శరీరం ఏ పని చేయడానికి సహకరించదు. దీని వలన వృద్ధుల పట్ల చిన్న చూపు పెరిగిపోతుంది. ఈ ఆలోచన ముందే రావాలి. డబ్బు సంపాదించే సమయంలోనే కొంత వెనుక వేసుకోవాలి. తనకు తన జీవన సహచారికి సరిపడా పొదుపు చేసుకోవాలి. ఏదో ఒక ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా మరో వృత్తిలో ఉన్న సమయంలో ముందు చూపు ఉండదు. అంతేకాదు, ఈ వయసులో మానవులను కంటి రెప్పలా చూసినట్టు వారు కూడా బంధువులు, స్నేహితులు, సహచరులు, కుటుంబ సభ్యులు అందరూ ఇలాంటి వారే. తీరా డబ్బు సంపదను తగ్గిన తరువాత ప్రేమగా చూసిన వారంతా ముఖం చాటేస్తారు. ఇక మరికొందరు ఉద్యోగమే జీవన పరమార్థం అనుకునే వారు తమ సీనియారిటీ, ప్రమోషన్, అధికారం, హోదా, పైవారి ప్రశంసల కోసం ఆరాటపడరు. కానీ భవిష్యత్తు గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఉద్యోగ విరమణ చేసే చివరి రోజు వరకు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోరు. అయితే ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అంటే ఉద్యోగ విరమణకు 10-15 సంవత్సరాల ముందు నుంచే మనం కొన్ని కార్యక్రమాలను చేపట్టాలి. ముఖ్యంగా ముందు చూపు కలిగిన వారు నడి వయసులో ఉన్నప్పటి నుంచే ఆరోగ్య విషయాన్ని ఆలోచిస్తూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. తమ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుంటూ రావాలి. విరమణ తర్వాత స్థిరపడాలని ముందే నిర్ణయించుకోవాలి. అందుకోసం కావలసిన చర్యలు చేపట్టాలి. పిల్లల చదువు కోసం వివాహం విషయంలో ఎంత డబ్బు ఖర్చు చేసేది అంచనా వేసుకోవాలి. కుటుంబంలోని సభ్యులు ఆలోచనల్లో, పనిలో కాలం గడిచే కొద్దీ వచ్చే మార్పులను గమనిస్తుండాలి. పదవి విరమణ తరువాత మనం ఏ పనులు చేయాలి, ఏ వ్యక్తులతో కలిసి జీవించాలి అన్నీ ముందు నిర్ణయించుకోవాలి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, వచ్చే కాలంలో మనకు ఎదురయ్యే సమస్యలను ముందే అంచనా వేసుకోవాలి. ఇవి అన్నీ ముందే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా, సంతృప్తికరంగా గడిపే విధంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వలన పదవి విరమణ తర్వాత పెద్దదిగా సమస్యలు ఉండవు. అంతేకాకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు. ఇలా ఆలోచించి వారికి అనుకోని సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్ళగలరు. ఇక్కడ వాస్తవ కథ చెప్పాలనుకుంటున్నారు. వినండి, నేను ఇక్కడ ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఆనందరావు పెద్ద ఉద్యోగం, ఇంటి నిండా సేవకులు, అనుకున్న కోరికలు వెంటనే తీర్చుకునేడు వాడు. ఒకే ఒక్క కొడుకు, పేరు రాజు. ఎంతో గారాబంగా పెంచాడు. ఒక ప్రయోజకుడిని చేశాడు. అతడితో ఒక ప్రైవేటు కంపెనీ పెట్టించాడు. ఆనందరావు పదవి విరమణ చేసిన తరువాత తన చేతికి అందిన డబ్బులు పాటు ఆస్తిని కూడా అమ్మి కొడుకు చేతిలో పెట్టాడు. తాను కొడుకు వద్ద పని చేయడం ప్రారంభించాడు.
వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకోసాగాడు. అంత సవ్యంగా సాగుతున్న సమయంలో తండ్రి ఇంకా పాతకాలం మనిషి అనే ఆలోచన కొడుకులో ఏర్పడింది. ఆయన ఏ సలహా ఇచ్చినా కుసురుకునేవాడు. ఒకరోజు కంపెనీలో ఏదో ఉద్యోగి పొరపాటు చేస్తే ఆనందరావు మందలించాడు. దీంతో రాజు రెచ్చిపోయాడు. ఇక మీరు కంపెనీ రావాల్సిన అవసరం లేదని తెగించి చెప్పేశాడు. ఈ పరిస్థితిని ఊహించిన ఆనందరావు ఎంతో ఆవేదన చెందాడు. ఇంట్లో భార్యకు కూడా ఈ విషయం చెప్పలేదు. తనలో తానే బాధపడుతుండేవాడు. ఇలా ఉండగా వారం 10 రోజుల్లోనే ఆరోగ్యం దెబ్బతింది. గుండెపోటు రావడంతో ఆనందరావు మరణించాడు. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు. పదవి విరామం చేసే ముందే తన సంతానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్తి పంపకాలు చేయాలి. ఎవరి బతుకు వారు బతకమనాలి. తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. తన అభిప్రాయాల మేరకు జీవితాన్ని కొనసాగించాలి. ఇతరులకు సహకరించడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందం గడపడం, దేవాలయాలకు వెళ్ళడం, వివిధ కేంద్రాలను సందర్శించడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక్కడనే ఒక ముఖ్య విషయం చెప్పవలసింది. ఉమ్మడి కుటుంబాల కనిపించని ఈ రోజుల్లో వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఒక చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. తల్లిదండ్రులను, వృద్ధులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో రూపొందించిన ఈ బిల్లు 2007 డిసెంబరు 6వ తేదీన రాజ్యసభ ఆమోదం పొందింది. దీని ప్రకారం తల్లిదండ్రులను దూరంగా ఉంచి వారిలో భద్రత కలిగిస్తున్న పిల్లలపైన చర్యలు తీసుకుంటారు. ఒకవేళ కన్నవారు తమ తల్లిదండ్రులను దూరంగా ఉంచి ఇబ్బందులు పెడితే పోలీసులు, స్వచ్ఛందంగా సంస్థలు, ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పిస్తుంది. ఈ బిల్లు పరిధిలోకి భారతీయులు, విదేశాలలో ఉంటున్న భారతీయులు కూడా వస్తారు. ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ పరంగా ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని ఈ బిల్లు సూచించింది. కుటుంబ పెద్దలను పాటించుకొని సంబంధికులకు 3 నెలల జైలు, 5,000 రూపాయల జరిమానా విధిస్తారు. దత్తత పిల్లలు, సవతి పిల్లలు కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. దీనివల్ల ఎంతమంది వృద్ధులకు చేయూత ఉంటుందో చూడాలి. వయసు శరీరానికే కానీ మనసుకు కాబట్టి మీరు వృద్ధులన్న భావన మనసులోకి రానివ్వకుండా చూసుకోవాలి. మీరు మొదటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకునే వారైతే మీకు వృద్ధాప్యంగా ఆశలే ఇబ్బంది ఉండద్దు. నిరంతరం ఒక మంచి వ్యాపకం పెట్టుకోవాలి. దీనివల్ల ఇతర దురాలోచనలు మీ దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇటీవలి కాలంలో భారతీయులు సగటు వయోపరిమితి పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి వృద్ధాప్యం మీకు ఇబ్బందిగా మారకుండా ఇతరులకు సహాయకరంగా ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా ఇటీవలి కాలంలో వృద్ధులపై చిన్న చూపు పెరిగినట్టు వార్తలు చూపుతున్నాయి. అంటే ఏ పని లేకుండా ఉంటే ఇతరులకు భారంగానే మరినట్టు అన్నీ కనిపిస్తుంది. కానీ ఇతరులకు సహాయకులుగా మారితే మీరంటే మీ కుటుంబ సభ్యులతో పాటు సభ్య సమాజం కూడా గౌరవిస్తుంది. సాధ్యమైనంత వరకు మీ పనులు మీరే చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరానికి కూడా కొంత వ్యాయామం అవుతుంది. అంతేకాదు మీ మనవలతో
కాలక్షేపం చేయడం, వారి పాఠశాలకు వెళ్ళి వారి బాగోగులను పర్యవేక్షించడం వల్ల మీరంటే పాఠశాలలో కూడా విలువ పెరుగుతుంది. మీకు తెలిసిన మంచి విషయాలకు పాఠశాలలో పిల్లలకు లేదా ఉపాధ్యాయులకు చెబితే వారిలో కూడా మంచి పరివర్తన వస్తుంది. దీంతో మీరు రెట్టింపు ఉత్సాహం పెరుగుతుంది. మదర్ తెరిసా, అబ్దుల్ కలాంలను మీరు ఆదర్శంగా తీసుకోవాలి. 8 దశాబ్దాల వయస్సులో సహితం మన్మోహన్ సింగ్ ఎంత ఉత్సాహంగా తమ పనులు నిర్వహించుకుంటున్నా దేశాన్ని ఎలా చక్కపెడుతున్నారో ఆలోచించండి. మీలో కూడా అంతటి శక్తి ఉంది. అయితే దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. చైనా, అమెరికా, రష్యా వంటి దేశాలను వృద్ధుల బాధ్యత ప్రభుత్వాలే తీసుకుంటాయి. వారి సేవలను సద్వినియోగం చేసుకునే ఆలోచనలు ప్రభుత్వానికి రావాలి. ఎందుకంటే వృద్ధులు ఆలోచనలు కూడా దేశానికి గొప్ప సంపదగా భావించాలి. అంతేకాని వారిని బరువుగా ఎప్పుడూ అనుకోకూడదు. అటువంటి ప్రభుత్వం, ఇటు సమాజం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే వృద్ధుల అనుభవాల ద్వారా ఎంతో అమూల్యమైన సంపదను పొందే వీలు ఏర్పడుతుంది. ఇంతటితో నమస్కారం. నా మాటలు అయిపోయాయి. ధన్యవాదములు. నమస్కారం రాహుల్ శర్మ గారు. మీరు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. అలాంటిది ఏమీ మాట్లాడకండి అల్లూరి అజయ్ కుమార్ గారు. మీరు మీ ఇంత మంచి సందేశాన్ని మాకు తెలిపినందుకు ధన్యవాదములు. ఈ షోకి వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము.